నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి ఉప్పలపల్లి గ్రామానికి చెందిన సదయ్య. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో కీర్తిశేషులు ఎలవేని కనకయ్య జ్ఞాపకార్థం నిర్వహించే ప్రతి సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించే అతను ఈ సంవత్సరం ముగ్గుల పోటీలకు బదులుగా ముగ్గురు పేషెంట్లకు కొయ్యడ వెంకటమ్మ, ఈదునూరి కాంతమ్మ, మామిడి సతీష్లకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేద్దామని మా బావ తోడేటి తిరుపతి లాస్య కరీంనగర్ స్టేట్ బ్యాంక్ క్యాషియర్ పనిచేస్తున్న నిర్ణయం మేరకు ముగ్గురు నిరుపేద పేషెంట్లకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పలపల్లి అంబేద్కర్ సంఘం కొయ్యడ లక్ష్మణ్, ఈదునూరి అనిల్, ఈదునూరి ప్రశాంత్, కొయ్యడ మొగిలి ఆధ్వర్యంలో ఎలవేని మదనమ్మ చేతుల మీదుగా వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలవేని సదయ్య, రచిత, ఎలవేని స్వామి, ఎలవేని సంధ్య, రమేష్, ఎలవేన కుమార్, ఎలవేన లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అట్లా పట్టుకో, నువ్వు పట్టుకో అక్క. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో మా తండ్రి గారైన ఎలవేన కనకయ్య గారి జ్ఞాపకార్థం నిర్వహించే ముగ్గుల పోటీలకు బదులుగా ముగ్గురు పేషెంట్లకు ఆర్థిక సహాయం చేద్దామని చెప్పి మా బావగారైన తోడేటి తిరుపతి గారు మరియు లాస్య గారు నిర్ణయం మేరకు ఈ సంవత్సరం మేము ముగ్గురు పేషెంట్లకు ఆర్థిక సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇటు విషయం మా స్నేహితులైన ఈదునూరి అనిల్, ఈదునూరి ప్రశాంత్ దృష్టికి తీసుకువెళ్ళగా ఇది బాగుంటుందన్న ప్రోగ్రాం చేద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ నిర్ణయం మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకుంటూ ఇక నుండి కూడా ఎవరికైనా ఆర్థిక సాయం అందాలన్నా కానీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక నిరుపేదను మనం ఆర్థికంగా ఆదుకోవడంలో ఇది చాలా మంచి శుభకరమైనది. ఇలాంటి ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ ఇప్పలపల్లి గ్రామం అభివృద్ధి బాటలో నడవడానికి ప్లస్ మరియు ఈ కార్యక్రమం అనేది మొదటిసారిగా పోయిన సంవత్సరము ముగ్గుల పోటీలు పెట్టిండు. ఈ సంవత్సరం ఈ ముగ్గురు పేషెంట్లకు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది వాళ్ళ చెల్లె వాళ్ళ బావకు కూడా మేము చాలా మా గ్రామస్తులు రుణపని ఉన్నారు. దీనికోసము ఈ చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.